జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయం ఏ అక్రనిం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలో స్క్రీన్ పైన చూపిస్తా. చక్కగా దాన్ని మీరు వీక్షించండి. మనకి ఈ అక్రనిములు మనం ఏదైతే చదువుకుంటున్నామో, ఏదైతే చూస్తున్నామో, దాన్ని ఒక్కసారి క్లాస్ అయ్యాక మళ్ళీ మనము ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఏం చెప్పారు అనే విషయాన్ని రిలేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏంటో అక్రనిం ఒకసారి చూడండి. వైజ్ అనే అక్రనిం ద్వారా ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటాం. డబ్ల్యూ ఫర్ వైజ్ క్వశ్చన్. వివేకవంతమైన ప్రశ్నలు కొన్ని అర్జునుడు అడుగుతారనమాట. దాని తర్వాత ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క విషయములు. సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ ఇంకా పరమాత్మ ఏమిటి అనే విషయం. దాని తర్వాత ఎంజాయర్, భోగించేవాడు లేదా ఆనందించేవాడెవడు అనే విషయాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి. ఆ 6 ప్రశ్నలు అడుగుతారు. 6 విషయాల గురించి మాకు చెప్పండి అని అర్జునుడు కృష్ణుడు ప్రశ్నిస్తాడనమాట. మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం కదండి. భగవద్గీత అనేది ప్రవచనం కాదు. భగవద్గీత అనేది పాడ్కాస్ట్ అని మనం విన్నాం. ఒకళ్ళు ప్రశ్న అడిగితే ఒకళ్ళు సమాధానం చెప్తూ ఉన్నట్టు. అలా అర్జునుడు సడన్గా ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ప్రకృతి అంటే ఏమిటి? పురుషుడు అంటే ఏమిటి? క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞేయం అంటే ఏమిటి అని 6 ప్రశ్నలు అడుగుతున్నారండి. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఏంటండి ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడు వినలేదు, అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు? మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చేతావని అంటారు కదా, మొత్తం భగవద్గీతలోనే అత్యంత టెక్నికల్ అధ్యాయం ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా వింటే కానీ అర్థం అవ్వదు. మేము మా సాయశక్తులా ప్రయత్నం చేస్తాం దాన్ని సులభం చేయడానికి. కానీ మీరు మాత్రం అలర్ట్‌గా వినాలనమాట. చాలా జాగ్రత్తగా చెప్పిన విషయాలన్నీ నోట్ డౌన్ చేసుకుంటూ మీరు విన్నారనుకోండి, సులభంగా అర్థమవుతుందండి. కానీ మళ్ళీ చెప్తాను, ఇది మోస్ట్ టెక్నికల్ టాపిక్ ఇది. కానీ ఇక్కడ సులభం ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఎంత టఫ్ అయినా ఉండనియండి సబ్జెక్ట్. కానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది చాలా సూపర్‌గా అర్థమైపోతుందండి. ఆ! కాబట్టి మీరందరూ ఎంత ఇంట్రెస్ట్ తోటి వింటున్నారండి అసలు. మాకైతే నిన్న మాట్లాడుతుంటే, అసలు పిల్లలు మొత్తం అర్థమవుతుంది ప్రభుజీ, చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. ఈరోజు మెయిల్‌లో చూస్తే అందరూ చిన్న చిన్న పిల్లలు రాసిన నోట్స్‌లు చూస్తే మాకెంత ఆనందం వేసిందో అసలు. కాబట్టి మీరందరూ ఇంత ఇంట్రెస్ట్‌తో, భగవద్గీత పైన ఇంట్రెస్ట్‌తో ఇన్ని వేల మంది వస్తున్నారు గదా! మీ అందరికీ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని మేమెప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీరు చూడండి ఇక్కడ అర్జునుడు కొత్తగా పూర్వ జ్ఞానము కొద్దిగా ఉందండి అర్జునుడికి. ఎందుకంటే ఆయన అరణ్యంలో తిరిగారు గదండీ! ఎంతోమంది యోగులని, ఋషులని, మునులని కలిసారు గదండీ! ఆయన సాధనా పద్ధతిలో ఉన్నారు గదండీ! ఆల్రెడీ ఆయనకు కొన్ని విషయాలు తెలుసు. అయితే వారికి ఇతపూర్వం తెలిసిన విషయాలని మళ్ళీ కృష్ణుడి ముందు ప్రస్తావన చేస్తున్నారు. అయ్యా! వీటికి అర్థం ఏమిటి? ఇప్పుడు చూడండి, కొన్ని అక్కడిక్కడ మనం వినొచ్చండి. విన్న విషయాలని ఎప్పుడైతే రైట్ సోర్స్ మనకు తెలుస్తుందో, ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక ఆచార్యులు దొరుకుతారో, మనకన్నీ అర్థం చేయించే వాళ్ళు దొరుకుతారో, వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. పూర్వం ఉన్న నాలెడ్జ్‌కి, ఇప్పుడున్న నాలెడ్జ్‌కి. ఇప్పుడు చూడండి, అర్జునుడికి ముందు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. కానీ కృష్ణుడు ఇప్పుడు ఒక ఫ్రెష్ నాలెడ్జ్‌ని ప్రస్తావన చేస్తున్నారు. మరి దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చండి? ఇప్పుడు మీరు చూడండి, కొన్ని కొన్ని సార్లు మనము ఇంతకుముందు ధర్మం గురించి చేసుకున్న ఒక అవగాహన కంటే, ఇప్పుడు భగవద్గీత యొక్క అవగాహన చాలా పెరిగింది ప్రభుజీ అని కొంతమంది ఈ మధ్య కాలంలో మాకు ప్రతినిత్యం కలుస్తున్న వారు చెప్తున్నారు. ప్రభుజీ, ఇంతకుముందు ధర్మం అంటే ఇదనుకున్నాం ప్రభుజీ, ఇంతకుముందు హిందూయిజం అంటే ఇదనుకున్నాం కదా ప్రభుజీ, భగవద్గీత అన్నాక మాకు పరిపూర్ణ అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఒకటి హయ్యర్ విజన్, ఉన్నతమైన విచారణ కలగొచ్చు, కొత్త జ్ఞానాన్ని. ఇంకొక విషయం తెలుసా అండి? ఇంతకుముందు మనం ఎందుకు చేస్తున్నామో తెలియకపోవచ్చండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు దాంట్లో లింక్ ఏర్పడుతుంది. ఓహ్! అందుకా పెద్దలు చెప్పింది ఇలా చేయమని. ఓహో! అందుకా మా ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు. తర్వాత ఇంకొకటేంటో తెలుసా అండి? మూడవ రీజన్ చూడండి. ఏదైతే మనకి ఇంతకుముందు తెలిసో, తెలియకో తప్పులు చేస్తున్నాము అని తెలిస్తే,
నిజమైన ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే మనకి చేరుతుందో, అప్పుడు ఆ పూర్వపు ప్రాక్టీసెస్ అన్నీ కూడా పోతాయండి మెల్లగా. మీకో విషయం తెలుసా అండి? ఒక టీచర్ దగ్గరికి ఇద్దరు పిల్లలొచ్చారట. ఇద్దరు పిల్లలొచ్చి, "అయ్యా మాకు మ్యూజిక్ నేర్పిస్తారా?" అంటే, "ఆ! తప్పకుండా నేర్పిస్తా. మ్యూజిక్ నేర్పించడానికి ఏముందండి" అని అన్నారట. సరే అని వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ చేశారట. "నీకు ఫీజు 15,000 నీకు ఫీజు 6,000" అని చెప్పారు. "ఆ! నాకెందుకండి 15,000" అనంటే, "ఏం లేదయ్యా నువ్వు చాలా తప్పులు నేర్చుకున్నావు. ఫస్ట్ వాటిని తీయాలి. తర్వాత కొత్తది నేర్పించాలి. కాబట్టి నీకు ఎక్కువ రేట్" అన్నాడట. కాబట్టి మనకండి చాలా తప్పులు మనం నేర్చుకున్నామండి. ధర్మం పట్ల ఎన్నో అపోహలున్నాయండి. ఈరోజు ధర్మం గురించి అవగాహన కంటే అపోహలెక్కువున్నాయండి. ఎక్కడ చూసినా సరే ఇది ఇక్కడ విన్నా, ఇది ఇలా చేశా, ఇది ఇలా చేయకూడదు కదండీ! అది అలా చేయాలి కదండీ! ఎక్కడిన్నారండి అంటే టీవీలో చూసామండి. సీరియల్లలో చూసామండి. ఈరోజు దేవుడి గురించి కూడా, భగవానుడి గురించి కూడా సీరియల్‌లో చూసి నేర్చుకుంటున్నారండి జనాలు. మీరేమనుకుంటున్నారండి? ఆ సీరియల్‌లో చూపించేది నిజం అనుకుంటున్నారా? కృష్ణుడి గురించి ఏ సీరియల్‌లో నిజం చూపించట్లేదు. కృష్ణుడి గురించి తత్వతః తెలుసుకోవాలి అనంటే, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏమైనా సీరియల్ చూపిస్తున్నాడా అండి? ఆచార్య స్థానంలో నించొని ఉపదేశం చేస్తున్నాడు. "అర్జునా విను." విన్నప్పుడు మనకి నిజమైన ఇప్పుడు మనం భాగవతం వింటాం. మీకో విషయం తెలుసా అండి? మీకొక్క విషయం చెప్తాను. మీరు కానీ వచ్చే మనం చేసుకోబోయే భాగవత సప్తాహాన్ని వింటే, మనసులో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ మీరు ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మ కనిపిస్తాడండి. ఎందుకో తెలుసా అండి? ఆ భాగవతము మన మనస్సుని మొత్తం